గ్రేటర్ హైదరాబాద్లో ఆటో డ్రైవర్ల మోసాలు పెరిగిపోతున్నాయి. డిజిటల్ మీటర్లను కూడా ట్యాంపరింగ్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు బిల్లు పెరిగిపోతోంది. సిటీలో మీటర్ల ట్యాంపరింగ్ చేస్తున్న ఆటోల తూనికల కొలతల శాఖ అధికారులు సీజ్ చేశారు. ఆటోల్లో మీటర్లను ఎలా ట్యాంపరింగ్ చేస్తున్నారు, మోసాలను ఎట్లా తెలుసుకోవాలో మరిన్ని వివరాలు శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. ఈ మధ్యలో ఆటోల రీడింగ్లు మన పల్స్ రీడింగ్ ఎట్లా పెరుగుతుందో అట్లా పెరిగిపోతున్నాయి. ఏందా అని ఆలోచిస్తే వాటిలో రకరకాల ఐటమ్స్ పెట్టేసి రీడింగ్స్ పెంచేస్తున్నారట ఆటో డ్రైవర్లు. మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఈ మధ్యలో 2-3 ఆటోలను పట్టుకున్నారు తూనికల కొలతల అధికారులు. దీనికి సంబంధించి మనతో చెప్పేందుకు తూనికల కొలతల అధికారి అనురాధ మేడం ఉన్నారు. మేడం అడగదాం. మేడం, అసలు ఈ మోసాలు ఎట్లా జరుగుతున్నాయి కొంచెం చెప్పండి. డిస్టెన్స్ అనేది ఆటోలలో మీటరింగ్ యూనిట్ డిటెక్ట్ చేస్తుంది. సో డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తున్నది అనేది వీల్స్ ఎంత రొటేట్ చేస్తున్నప్పుడు అంత రొటేట్ అవుతూ ఆ సెన్సార్ అనేది, ఇందులో ఉన్న సెన్సార్ అనేది దాన్ని డిటెక్ట్ చేస్తే ఇందులో మీటర్ అనేది డిస్ప్లే ఎంత అయింది, మీటర్ ఏంటి, డిస్ప్లే ఎంత అయింది, టైం ఏంటి, మన టైం ప్రకారం అయిందా లేదా డిస్టెన్స్ ప్రకారం అయిందా అనేది అమౌంట్ అనేది అందులో వస్తుంది. సో ఇక్కడ మనము గుర్తించాల్సింది ఏంటంటే, మన డిస్టెన్స్ ఎప్పుడు మనం ట్రావెల్ అంటే సాధారణ మనిషి ఒక సాధారణ 10 కిలోమీటర్లు తిరిగిండా 20 కిలోమీటర్లు తిరిగిండా అనేది మనము అంచనా వేసుకున్నప్పుడు దాని ప్రకారం గవర్నమెంట్ తారీఫ్ ప్రకారం ఎంత ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే అమౌంట్ ఎంత అనేది మనకు మీటరింగ్ యూనిట్ చూపిస్తుంది. కండెన్సర్స్ అనేది పెడతారు. కండెన్సర్స్ అంటే సెన్సార్ యొక్క కెపాసిటీని పెంచడం, అంటే 1 కిలోమీటర్ దగ్గర 2 కిలోమీటర్లు చేయడం. దాన్ని దిస్ ఈజ్ ద కండెన్సర్. ఇది జనరల్గా ఎక్కడ మనకు ఏ ఎలక్ట్రికల్ షాప్లో అయినా దొరుకుతుంది. అంటే ఈ ఫ్యాన్స్కి యూజ్ చేసే కండెన్సర్ ఇది. ఈ కండెన్సర్ అనేది ఎక్స్ట్రా దీనికి వైరింగ్కి ఇచ్చినాడు. ఈ వైర్ అనేది డైరెక్ట్లీ టు ద ఆటో మీటరింగ్ యూనిట్కి అనేది ఇక్కడ ఇచ్చినాడు. ఇది దీనికి ఇక్కడ కనెక్షన్ అయి ఉంది. ఈ కనెక్షన్ అనేది ఒకటి వెనకాల ఆ వీల్స్కి ఒకటి కనెక్ట్ అయి ఉంది. అంటే ఇంకొకటి ఇక్కడ మనకు ఇక్కడ వచ్చింది. మీటరింగ్ యూనిట్ అనేది కనెక్ట్ అయి ఉంది. సో ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మన డిస్టెన్స్ని కానీ టైంని కానీ ఏది చేంజ్ చేసినా టారిఫ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. జనాలకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఆటో ఎక్కినప్పుడు మనం ఎంత ట్రావెల్ చేస్తున్నాము, ఎంత డిస్టెన్స్ ఉన్నాము, మనం ఎంత పే చేస్తున్నాము, అంటే మన ఆటో డ్రైవర్ మీద ఏమన్నా అంటే ఆయన హావభావాల మీద, అంటే ఇండికేటర్ ఎక్కువ వాడుతున్నాడా, లైటింగ్ ఎక్కువ ఇస్తున్నాడా, లేదా హారన్ ఎక్కువ కొడుతున్నాడా, స్పీడ్ ఎక్కువ చేస్తున్నాడా అనేది గమనించాల్సిన విషయం. ఆటో డ్రైవర్ని ఈ విధంగా గమనిస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. అంటే మన జనరల్గా మనకు 20 రూపాయల రోజు పోతూ ఉంటే 20 రూపాయలు అవుతుందా 30 రూపాయలు అవుతుందా అనేది మనకు తెలుస్తుంది. సో ఆటోమేటిక్గా 50 రూపాయలు అయింది అనుకోండి. సో మీరు ఏం చేయండి, ఆటో నంబర్ని రాసుకొని తునికల కొలతల శాఖకు ఫిర్యాదు చేయండి. ఇక్కడ మన ఈ గేర్ దగ్గర ఒకటి చూస్తే ఎక్స్ట్రా వైర్ అనేది ఒక సన్న వైర్, అంటే జనరల్ విజిబిలిటీ ఇది ఒక్కటే కనబడుతుంది. మామూలుగా అయితే ఆ సన్న వైర్ అనేది ఒకటి కనబడుతుంది. ఇలా దిస్ ఇస్ ద వైర్. ఈ వైర్ అనేది కనబడుతుంది. అంటే ఆ వైర్ ఉంటే ఒక అనుమానించాల్సిన విషయం. మనం ఆటో డ్రైవర్ని అక్కడనే పట్టుకొని ఫిర్యాదు చేసిన యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఈ మీటర్ల రీడింగ్లను ఎట్లా పెంచుతారు ఏందనేది ఆటో డ్రైవర్లను అడుగుదాం. అన్న చెప్పే జరా ఎట్లా పెంచుతారు? ఇలా ఊరు నుంచి వస్తారు, రిలీఫ్ నడుపుతారు. ఆ రిలీఫ్లోనే వీళ్ళు సెట్టింగ్ అనేది ఆటోలలో ఇట్లా పెట్టి రీడింగ్లా ఇండికేటర్లు ఇలా పెట్టి చేస్తారు. వీళ్ళు ఎక్కువ అయితే ఇండికేటర్లా, మరి ఇప్పుడు రీడింగ్లా, దానివల్ల ఇంకా ఇంజన్ వెనకాల బ్యాక్ సైడ్ మన రీడింగ్కు వైరింగ్ అర్థింగ్ ఇచ్చి డైరెక్ట్ రీడింగ్ ఉంటుంది. రీడింగ్లో ఒక అర్థింగ్ ఇచ్చి అది చేస్తారు. రీడింగ్ అనేది మన స్పీడ్ వలన, మళ్ళీ ఇండికేటర్ వేస్తే ఇండికేటర్ ఎన్నిసేపట్లో ఎన్ని కొడుతుందో అన్నిసేపట్లో పాయింట్కు ఫర్ లాంగ్ పడుతుంటుంది. ఎక్కువ 20%, 40%, 80% అలా ఇది ఉంటుంది. 2 దినాలు ఊర్ల నుంచి వచ్చి ఒక డ్రైవర్ 50, 60, 70 డ్రైవర్లు వస్తాయి. ఆ ఊర్ల నుంచి వచ్చి వాళ్ళు నడిపిస్తారు, వాళ్ళే పెడతారు. ఇది ఈ సిటీలో ఉండేవాళ్ళు ఎవరు పెట్టారు. అట్లా 2 దినాలు నడిపించి ఇంటికి పోతారు వాళ్ళు. ఒక డ్రైవర్ ఈడ రోడ్డు మీదనే వండుకుంటాడు ఒక రోజు. దాని తర్వాత వేరే డ్రైవర్ వచ్చి నడిపిస్తాడు. హైదరాబాద్ నగరంలో తిరిగేటువంటి ఆటోలలో తిరిగేటువంటి వాళ్ళంతా కూడా ఇవన్నిటిని జర్ర గమనిస్తూ ఉండాలని అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయిబాబాతో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.